గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలతో జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల సూచనల మేరకు నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ టౌన్ డీఎస్పీ గిరిధర్ల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కాలనీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 మోటార్ బైకులు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఘట్టమనేని మీడియాతో మాట్లాడుతూ నేరాలు, దోపిడీలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కాలనీలో మీరందరూ ఐకమత్యంగా ఉంటే దొంగలు, రౌడీ షీటర్లను అరికట్టొచ్చని చెప్పారు. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవాబ్పేట, సంతపేట, బాలాజీనగర్, వేదాయపాళెం పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. లంగరా ఎవరెవరు ఉంటారు? సిగరెట్లు తాగుతున్నావా? ప్రతి ఇల్లు చెక్ చేస్తున్నాం. మీ పేరు? కంగారు పడుతుందా? దీంట్లో గంజాయి గంజాయి లేదు కదా? సస్పెక్టా నువ్వు? పేరు? హుస్సేన్ సార్. కోవూరు నుంచి అక్కడికి వచ్చాను సార్. నేను ఎన్నాళ్ళైంది వచ్చి? అవును సార్, ఒక 5 నెలలు అయింది సార్ నేను ఇక్కడికి వచ్చి. ఆదివారం వస్తాను సార్. ఏం కేసు? దొంగతనం కదా సార్. దొంగతనం కేసులు అయితే చేస్తారు, అర్థమైందా? రౌడీలు కొట్టుకుంటూ చేస్తారు. గొడవ అవుతుంది. దొంగతనం కేసులు ఏం కేసు దొంగతనంలో ఉండవు. చాలా విలువైన పాయింట్లు చెప్తాము. అందరు టౌన్ సీఏలు, డిఎస్పీ సారు మేము మొత్తం వచ్చాం మీ మంచి కోసమే. ఇక్కడ చెప్పే ట్రాఫిక్ పాయింట్లు ఏంటంటే కొత్త వ్యక్తులు రాకూడదు ఒక పాయింట్, రెండోది గంజాయి ఒకటి. కొన్ని చోట్ల ఈ బైక్కి వెహికల్స్కి మీ వెహికల్స్కి సరైన ఓనర్ ఎవరో లేదు. కొన్ని చోట్ల అడిగితే మాకు అమ్మారు, మేము ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటున్నారు. దానికి ప్రాపర్ ఇన్సూరెన్స్ లేక ఏం లేక రావాల్సిన క్లెయిమ్స్ డబ్బులు కూడా రావు. దయచేసి మీరు ఏం చేస్తారంటే బళ్ళు ఇప్పుడు చాలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నాం, చూస్తున్నారు, సరైన పత్రాలు లేవు. దీని మూలాన మీకు రావాల్సిన క్లెయిమ్స్, అనుకోని సంఘటన ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీకు రావాల్సిన డబ్బులు రావు. కాబట్టి ఎప్పుడైతే ఒక వెహికల్ కొన్నారో దాన్ని ప్రాపర్గా రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేయించుకోండి. అదేవిధంగా ఇన్సూరెన్స్, టైంకి ఇన్సూరెన్స్ పే చేసుకోవటం. దాని మూలాన అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ హెల్మెట్లు వాడుతున్నారా? చాలా వరకు హెల్మెట్లు కనపడతలే. ఎవరింట్లో కూడా వెహికల్స్ చెక్ చేసాం, వాళ్ళని మేము వెహికల్ ఇది హెల్మెట్లు కూడా అడిగాం, ఎవరు చూపించట్లా. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. అది ఎవరి కోసం అంటే వేరే వాళ్ళ కోసం, ఎవరి కోసం కాదు, అది మీకోసమే, మన కోసం. ఇప్పుడు ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే బాడీ మీద అయితే ఫ్రాక్చర్ అవుతుంది, మళ్ళీ రికవర్ అవుతాయి. కానీ హెడ్ ఇంజరీ కానీ అయిందంటే 90% చాలా డేంజర్. ఏదన్నా గోల్డెన్ అవర్లో తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్. అది అందరు పెట్టుకునే ట్రీట్మెంట్ కాదు హెడ్ ఇంజరీ అంటే. అది జరిగితే అప్పుడు లైఫ్ సేవ్ అవుతుంది. చెడు ప్రవర్తన మెయిన్. మీ సొసైటీలో చెడు ప్రవర్తన కలిగిన వారు ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఉన్నారు. మీ ఇళ్ల పక్కన ఎవరో ఉన్నారో మీకే తెలియదు. ఇప్పుడు మేము చాలా వరకు చూసుకుంటూ వచ్చాం, ఖాళీగా ఉన్నాయి, ఎవరెవరో తాగుతున్నారు, ఎవరెవరో మొత్తం పడేస్తున్నారు ఖాళీ ఇళ్లలో కూడా. ఇక్కడ చుట్టుపక్కల బాగా గంజాయి తాగుతున్నారు అని చెప్పేసి బాగా చెప్తూ ఉన్నారు. తాగేది ఏ స్టేజ్ వాళ్ళు తాగుతున్నారు? 13 సంవత్సరాల నుంచి 18, 19, 20, 27 లోపు బాగా తాగుతున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు మరి? గుర్తుంచుకోవాలి. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నారు. మా స్టేషన్లోకి వస్తున్నారు, సార్ మా అబ్బాయి గంజాయి తాగుతున్నాడు, సొల్యూషన్ తాగుతున్నారు, అవి అన్నీ చెప్తూ ఉన్నారు. ఆ గంజాయి వచ్చి ఇక్కడ తాగుతున్నారంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? నా పేరు మమత సార్. నా పేరు మమత. ఇక్కడ మీరు చూడాల్సింది ఆధార్ కార్డులు కాదు సార్, రేషన్ కార్డు చూడండి. ఎవరెవరు ఫ్యామిలీస్ ఉన్నారా లేదా అప్పుడు అర్థమవుతుంది సార్. ఎవరు పడితే వాళ్ళు పైకి వస్తున్నారు, తాగుతున్నారు, రచ్చ చేస్తున్నారు,
ఆ ఇళ్ళకి నలుగురు సపోర్ట్ ఇస్తున్నారు. మళ్ళా ఒక్క ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అడగలేకపోతున్నాము. ఇవే సార్ ఇక్కడ జరిగేది. ఎవరు మొగుడో ఎవరు పెళ్ళామో అర్థం కావడం లేదు. ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు. ఎవరిని ఏం అడగలేకపోతున్నాము. ఏదైనా అడిగామంటే మా మీదకే గొడవకు వస్తున్నారు. ఆ ఫ్యామిలీకి ఇంకో 4 ఫ్యామిలీస్ తోడవుతాయి. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఒంటరిగా ఉన్న వాళ్ళని ఏం మాట్లాడలేకపోతున్నాం సార్. ఈ కాలనీలో 95 మంది 98 మంది మంచివాళ్ళే. ఆ చెడ్డ పని చేసేవాళ్ళు 100కి 3 2 అవునా కాదా? అందరూ మంచివాళ్ళే కాదా? అందరూ కష్టపడి పని చేస్తారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు. ఆ తప్పుడు పని చేసేవాళ్ళంతా 3 5 మంది. వాళ్ళు పోలీసుకి చిక్కాలంటే ఏం చేయాలి మీరు ఆలోచించండి. చెప్పగలరా ఎవరన్నా? అందరూ ఐకమత్యం చేస్తే చేస్తారు. ఐకమత్యం అంటే ఫస్ట్ మీ ఫ్లోర్లో ఎవరున్నారు, మీ చుట్టుపక్కల ఎవరున్నారు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు, మీరంతా ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యంగా ఉంటే ఆ సాయంత్రం పూట ఇచ్చేవాడు లేకపోతే 5 6 మంది బ్యాచ్ వచ్చిన వాళ్ళు ఎవరా, ఎందుకు వచ్చారు, ఏం పని ఇక్కడ, లేకపోతే మీరు చెప్పకపోతే పోలీసు పట్టిస్తాము, ఇప్పుడే 112 కాల్ చేస్తాం, మీరు అంతా నిలబడితే వాడు భయపడి పారిపోతాడు. మీరు చూసారా, విలేజ్లో చూసారా? విలేజ్లో ఎంత ఐకమత్యంగా ఉంటారు. ఎవరైనా వస్తే పిల్లలంతా అడిగేస్తారు, ఆ ఊరంతా తెలిసిపోతుంది. ఇక్కడ ఎవడు వస్తున్నాడో తెలియదు, ఎవడు పోతున్నాడో తెలియదు, ఎవడు తేడా పని చేస్తున్నాడో తెలియదు. అయినా గంజాయి బ్యాచ్ అంతా వచ్చి మీ కాలనీలో తాగడం మీకు అవసరం అంటారా? అవునా కదా? ఇందాక తన్వీర్ గురించి చెప్పారు, వాడు మర్డర్లు చేసేవాడు వచ్చి మీ కాలనీలో తలదాచుకుంటే మీకు అవమానమా కాదా? మళ్ళీ అటువంటి వాడిని రానికుండా ఉంటే ఏం చేయాలి మీరు? పోలీస్ సపోర్ట్ అయితే ఎలాగ ఉంటుంది, వస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. బట్ మీరంతా ఒక సంఘటితంగా ఉండాలి. మీ కాలనీలో ఎవరున్నారు, మీ ఫ్లోర్లో ఎవరున్నారు, అంతా కలిసి ఐకమత్యంగా ఉండాలి. ఒకరికొకరు మాట్లాడుకోవాలి. చెడ్డవాడు ఉంటే వాడిని బహిష్కరించాలి, పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి. అవునా కాదా? ఈ పని మీరు చేస్తే మీ కాలనీ బాగుపడుతుంది. ఇదేదో ఒకరు అనుకుంటే కాదు, మొత్తం అంతా అనుకోవాలి. ముఖ్యంగా లేడీస్, మీలో ఉన్న పవర్ మీకు తెలియదమ్మా. 4 గోడల మధ్య జరిగేది కాబట్టి మేము ఫోక్సో కేసు కట్టామంటే వాడి శిక్ష పడుద్ది. 20 సంవత్సరాలు జైలు శిక్ష. ప్రాక్టికల్ మాకు ఇక్కడ ఎన్ని కేసులు వస్తున్నాయో మాకు తెలుసు. 12 సంవత్సరాల అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయి వెళ్ళిపోతాం, వాళ్ళు మళ్ళీ మేము తీసుకురావటం ఎందుకు జరుగుతున్నాయంటే మన సొసైటీ వల్లనే. ఒక భర్త వేరే అవుతూ ఉంటాం, ఒక భార్య వేరే మొగాయంతో ఉంటాం. ఈ రెండింటిని ఆ బిడ్డ కల్లారుగా చూసేసి ఇదేదో అనుకొని ఆ పిల్ల వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడైతే చిన్న చిన్న ఇళ్లలో జరుగుతున్న నేరాలు అవి అర్థం చేసుకోండి. మేము ఎన్నో ఛేదించాం ఇక్కడ. సేమ్ మొత్తం ఇవే కేస్ స్టడీ. స్టేషన్కి వచ్చి ఆ తల్లి కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఆ పిల్ల ఎదిరిస్తుంది, అమ్మ నువ్వు చేసింది ఏందమ్మా అని. తలకాయ ఉంచుకొని ఆ తల్లులు 10 మంది దాకా వచ్చారు నా దగ్గరికి. మా ఎస్పీ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు నిన్నటి నుంచి వెంకటేశ్వరం జానారెడ్డి కాలనీలో మన ఎస్ఐ గారిని 10 మంది స్టాఫ్ని అవుట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఏదున్నా సమస్య ఈ రోజు నుంచి అవుట్ పోస్ట్ జానారెడ్డి కాలనీలో మసీదు పక్కన ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు. ప్రతిరోజు కూడా ఇప్పుడు మేము అంత ముందు నవాపేట నుంచి ఇక్కడ జరిగిన రావడం జరిగేది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు కంటిన్యూ తిరుగుతూ ఉంటారు, 3 షిఫ్ట్లో తిరుగుతూ ఉంటారు. అలానే ఎక్కడైతే తాగుతూ ఉన్నారో, ఎక్కడైతే ఏదన్నా పెన్నా నదిలో పేకాట ఆడేవాళ్ళు, లేకపోతే అవుట్కట్స్లో మందు తాగేవాళ్ళు, లేకపోతే ఇల్లీగల్గా వచ్చేవాళ్ళు, ప్రతిరోజు కూడా ఇల్లు చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. 10 మందిని మన ఏరియా కోరిక మేరకు మా మేడం గారు ఇచ్చారు కాబట్టి అమల్లోకి వస్తూ ఉంటుంది. ఏదున్నా కూడా సద్వినియోగం చేసుకోవాలి. గంజాయి లేదు అయినా కూడా గంజాయి బదులు ఏం తాగుతున్నారంటే సొల్యూషను, టిన్నరు తక్కువ కాస్ట్లో వస్తున్నాయి కాబట్టి అవి తాగుతూ ఉంటారు. మొన్న ఒకసారి ఇక్కడ చూసాం ఒక అమ్మాయిని కూడా, వాడు 16 సంవత్సరాలు, అమ్మాయి 14. అతడు సినిమాలో ఎగిరిపోయినట్టు పైన దూకి వెళ్ళిపోయారు. మేము పట్టుకున్నాం, కౌన్సిలింగ్ చేసాం. ముఖ్యంగా ఇలాంటి ఇంటీరియర్ ప్లేసెస్లో పూర్తిగా అన్ని చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ ప్రతి అపార్ట్మెంట్లో కూడా ఏం జరుగుతుంది అనే దాన్ని తెలుసుకోవడంలో భాగంగా, మరియు ఇక్కడ ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకూడదు మరియు అంటువర్డ్ ఇన్సిడెంట్లకు అవకాశం ఇవ్వకూడదు అనే దాంట్లో భాగంగా క్షుణ్ణంగా ఏరియానంతా అవగాహన చేసుకోవడానికి కోసం ఈరోజు 2 టౌన్ సిఐ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిందంటే కొన్ని అపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటున్నారో పక్క వాళ్ళకు కూడా తెలియట్లేదు. పక్క వాళ్ళకు కూడా తెలియకుండా కొంతమంది ఉంటున్నారు.
అట్లా కాకుండా ఎవరైనా సరే ఒక బిల్డింగ్లో ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లో ఎవరెవరు ఉంటున్నారు, ఆ ఇంటికి ఎవరు వచ్చి వెళ్తున్నారు అనేది కొంచెం తెలుసుకోవాలి. వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు 112 కాల్ 112కి ఫోన్ చేసి మాకు ఇక్కడ కొంచెం సస్పీషియస్గా ఉంది, ఇక లేడీస్ వచ్చిపోతా ఉన్నారు, లేకపోతే గంజాయి మూమెంట్ ఉంది, లేకపోతే ఏదన్నా దొంగతనము ఏదన్నా బైకులు దొంగతనం చేసి ఇక్కడ పెట్టారని అనుమానంగా ఉంది, లేకపోతే స్టోలెన్ ప్రాపర్టీ ఏమన్నా ఉండే అవకాశం ఉంది అని మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా అది 112 కాల్కి చేసి చెప్పాలి. ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు కొంతమంది మేము ఈరోజు గమనిస్తే కొంతమంది సెల్ ఫోన్లు కూడా లేవు. కనీసం మినిమము నీడ్గా వాళ్ళ దగ్గర కనీసం సెల్ ఫోన్ పెట్టుకుని ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు 112 కాల్కి చేసే ఫెసిలిటీ అయితే ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఎక్కడైనా ఉన్నప్పుడు మనకి బిలో 18 ఇయర్స్ అందరినీ మైనర్స్ అంటారు. 18 సంవత్సరాల వాళ్ళని మైనర్స్ అంటారు. ఈ మైనర్స్ మీద ఎవరైనా సరే వాళ్ళని సెక్సువల్ ఉద్దేశంతో వాళ్ళని టచ్ చేసినా లేకపోతే వాళ్ళ మీద ఏదైనా అఘాయిత్యం చేయాలని ప్రయత్నించినా ఏది చేసినా దాన్ని బిలో 18 సంవత్సరాల అమ్మాయిలందరికీ పోక్సో చట్టం ఉంది. ఈ పోక్సో చట్టంలో చాలా తీవ్రమైన శిక్షలు పడతాయి. అంటే 20 కనీసం ఈ పోక్సో చట్టంలో కనుక మనం కేసు రిజిస్టర్ చేస్తే దాంట్లో 20 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. మీలో చాలా మందికి ఆ చట్టం గురించి అవగాహన ఉండదు. అట్లాగే కొన్ని ఇళ్లలో వృద్ధులు ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ పిల్లల్ని చిన్న పిల్లల్ని టచ్ చేయడం ఇంకో విధంగా అట్లా ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటివి జరిగినా సరే మీ నోటీస్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా చెప్తే మేము అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టి అట్లాంటిది ఇన్సిడెంట్ ఈ సమాజంలో జరగకుండా చూస్తాం. రౌడీ షీటర్లు వచ్చి ఉన్నా సరే మీరు ఆ విషయాన్ని కనీసం నెల కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే మాకు ఎవరికి తెలియకుండా దాచిపెట్టారు. అట్లా కాకుండా ఏది జరిగినా సరే మీ ఏరియాలో వెంకటేశ్వరపురం కాలనీలో ఏదన్నా చిన్న తేడా కనుక వస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీసులు చెబుతారనే భయం ఉంటే మీ ఏరియాలో ఎలాంటి ఇన్సిడెంట్లు జరగవు. ఏ రౌడీ షీటర్ షెల్టర్ ఇవ్వాలన్నా ఈ ఏరియాలోనే ఇస్తున్నారు. ఏ సస్పెక్ట్ పారిపోయి వచ్చినా ఈ ఏరియాలోని ఈ టిట్కో ఇళ్లలోనే మీరు వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు. అదేవిధంగా ఏ దొంగతనం చేసి ఎవరన్నా ఇంకొక అమ్మాయిని ఎవరైనా తీసుకుని మనం షెల్టర్ తీసుకోవాలంటే ఈ ఏరియాకి వస్తున్నారు. ఈ ఏరియా ఎట్ట తయారైపోయిందంటే ఒక రౌడీ షీటరు తన్వీర్ అని పీడీ యాక్ట్లో జైల్లో ఉన్నాడు. దాదాపు 2 నెలలు మీ హౌస్లోనే ఉన్నాడు. కనీసం అతని గురించి సమాచారం ఇవ్వడానికి కూడా ఎవరు ముందు రావట్లేదు. వాడెంత డేంజరస్ రౌడీ షీటర్ అనేది మీకు తెలుసు. మీ ఇళ్లలోనే అతనికి రెంటకి ఇచ్చేశారు. అతను ఒక 7-8 మంది పిల్లల్ని తీసుకెళ్లి రోజు గంజాయి దాపిస్తా ఒక గ్యాంగ్ను తయారు చేస్తూ ఉంటే వాడిని పట్టుకోవడానికి పోలీసు వస్తే పోలీసు ఎంటర్ కాగానే సమాచారం వాడికి వెళ్ళిపోతా ఉంది. మీరే కోఆపరేట్ చేస్తారు రౌడీ షీటర్స్. దానివల్ల ఏమవుతుంది అంటే సొసైటీలో మర్డర్లు చేస్తారు వాళ్ళు. మీ పిల్లలు ఎవరైతే స్థానికంగా ఉంటున్నారో ఆ పిల్లల్ని ఒక గ్యాంగ్గా తయారు చేసి రోజు వాళ్ళకి గంజా తెచ్చి వాళ్ళ చేత తాగిచ్చి వాళ్ళకి మందు సప్లై చేసి ఈ పిల్లలంతా వాళ్ళ చుట్టూ తిరుక్కునే విధంగా ఒక గ్యాంగ్ను తయారు చేసి వాడు టౌన్లోకి వచ్చి రౌడీ యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు, మర్డర్లు చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీద మీ కాలనీకి వస్తే కనీసం ఒక్క వ్యక్తి కూడా పోలీసు కోఆపరేట్ చేయట్లేదు. చాలా దారుణమైన విషయం. ఎవరికి నష్టం అనేది మీకే తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అలాగే మా ఎస్పీ మేడం అజితా వేజండ్ల ఎస్పీ మేడం గారి సూచనల మేరకు ఇక్కడ ఇంతమంది అధికారులు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది. దాదాపు ఒక 24 2 వీలర్సు, ఒక 3 ఆటోసు, దానికి ఎటువంటి రికార్డ్స్ లేవు. అవి దొంగలించబడిన సొత్తులా లేకపోతే థెఫ్ట్ అయినవా తెలియదు. అవి వెరిఫై చేయాలి. అలాగే ఇక్కడున్న కాలనీలో అందరితో ఒక చిన్న సమావేశం ఏర్పాటు జరిగి అసలు వీళ్ళు ఎట్లా సంఘటితంగా ఉంటే నేరాలు అరికట్టవచ్చు అనే ఒక చిన్న అవగాహన కూడా వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ సాయంత్రం పూట తాగి వస్తున్నారు లేకపోతే గాంజాయి తాగుతున్నారనే ఒక మాకు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మాకు తెలుసు బయట ఎక్కడో అఫెన్స్ చేయడము, ఎక్కడో నేరం చేయడము ఇక్కడ
ఇక్కడ షెల్టర్ పాయింట్గా మారిందని అని చెప్పేసి ఒక అపవాదం ఉంది ఈ టిట్కో హౌసెస్ మీద. అందుకని ఈరోజు పోలీసు దృష్టి ఇక్కడ ఈ కాలనీలో సాధించడం జరిగింది. చక్కగా వీళ్ళంతా సహకరించారు. ఫ్యూచర్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసి నేరాలు అరికట్టి షెల్టర్ పాయింట్ లేకుండా చేసే ఒక ముందడుగుకి మేము వెళ్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. గంజాయి అనే వర్డ్ వినపడకూడదు. ఇప్పుడు తాగేవాడైతే రిహాబిలిటేషన్ పంపిస్తాం, అమ్మేవాడైతే పీడీ యాక్ట్ పెడతామని మీద. మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్. అంబరాన్ అంటే వేడుకలు, మైమరిపించే ఆఫర్లు. ఒక్క కూపన్ 3 డ్రాలు. 1000 రూపాయల వస్త్రాలు లేదా 5000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై 1 కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్, న్యూ ఇయర్ డ్రాలో 1 కపుల్ కి మలేషియా ట్రిప్, సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగో కార్ గెలుపొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% ఆఫ్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ఏదైనా ఒకటి కొనండి, అదే విలువగల రెండవది ₹1 పొందండి. పట్టుచీర కొనుగోలుపై 1 గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 5 డ్రెస్ మెటీరియల్స్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై buy 1 get 20%, buy 2 get 1, buy 2 get 2 ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.